ఆర్థికంగా, భద్రతాపరంగా బలంగా ఉండటమే కాదు, మరికొన్ని అంశాలు కూడా ఓ దేశ పరిస్థితిని నిర్ధారిస్తాయి. ఇలా అంతర్జాతీయ స్థాయిలో మంచి పరపతి కలిగిన దేశ ప్రజలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అంటే అత్యధిక దేశాలు వీసా లేకుండానే అనుమతిస్తాయి. ఇలా కేవలం పాస్పోర్ట్తో యావత్ ప్రపంచాన్ని చుట్టి వచ్చే దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఆ దేశాల పాస్పోర్ట్ అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇలాంటి ఏ దేశం పాస్పోర్ట్ ఎంత బలమైందో తెలియజేసేదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ జాబితాలో ఈసారి టాప్ లో నిలిచిన దేశమేది. దాయాదులు భారత్, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ పాస్పోర్ట్ మరోసారి ప్రపంచంలోని బలహీనమైన పాస్పోర్ట్ గా నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం పాక్ పాస్పోర్ట్ వరుసగా 5వ చెత్త పాస్పోర్ట్ ర్యాంకులో టాప్ లో నిలిచింది. మొత్తం 106 స్థానాలకు గాను పాక్ చివరి నుండి 4వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ పాస్పోర్ట్ 103వ స్థానంలో ఉంది. పాక్ కంటే దారుణమైన ర్యాంకుల్లో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. 2024లో 100వ ర్యాంకులో ఉన్న పాక్ పాస్పోర్ట్ ఇప్పుడు మరింతగా దిగజారింది. యెమెన్తో కలిసి పాకిస్తాన్ ఈ చెత్త రికార్డును పంచుకుంది. ఇక మన పొరుగు దేశాల పాస్పోర్టుల విషయానికొస్తే నేపాల్ 101, బంగ్లాదేశ్ 100, శ్రీలంక 98వ స్థానంలో నిలిచాయి. హెన్లీ ఇండెక్స్ లో సింగపూర్ పాస్పోర్ట్ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ పాస్పోర్టుతో 193 దేశాలకు వీసా ఫ్రీగా వెళ్లొచ్చు. దక్షిణ కొరియా, జపాన్ 2-3 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా పాస్పోర్ట్ టాప్ 10 నుంచి పడిపోయింది, 12వ స్థానంలో నిలిచింది. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు సంయుక్తంగా అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో 4వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టుతో 188 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావచ్చు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ కూడా పడిపోయింది. మౌరిటానియాతో కలిసి 85వ స్థానానికి చేరింది. ఇప్పుడు భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లొచ్చు. భారత పాస్పోర్టు ర్యాంకింగ్ క్రమంగా పడిపోతోంది. దీని అర్థం మన పరపతి కూడా అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతోంది అని అర్థం. ఇది భారత్ కు ఓ హెచ్చరిక లాంటిది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా నుంచి కిందకు పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యుఎస్ పాస్పోర్ట్ టాప్ 10 నుంచి దిగజారింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్ లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మలేషియాతో కలిసి యుఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్పోర్టుతో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావచ్చు. ఆ తర్వాత దక్షిణ కొరియా 190, జపాన్ 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లి వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. ఇక అమెరికా ర్యాంక్ పడిపోవటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రదేశం రద్దు చేయగా, చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యుఎస్ ను చేర్చలేదు. మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి. తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి. ఈ విషయంలో యూకే కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. గతంలో టాప్ లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. ఇంకా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు అమెరికా పౌరులకు 180 దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా, అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తోంది. అందువల్ల ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది. చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో చైనా తన పాస్పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరుచుకుంది. చైనా ఇప్పుడు 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెనెస్ ఇండెక్స్ లో 65వ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది.